ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. అన్నామలై బ్యాక్. అన్నామలై అభిమానులు అలానే వైరి శ్రేణులు కూడా ఇదే మాట అంటున్నారు. రఘుపతి డిఎంకే మంత్రి ఆయన ఏం ప్రకటన ఇచ్చాడంటే గత 3 నెలలు తమిళనాడు ప్రశాంతంగా ఉంది. లండన్ నుంచి అన్నామలై వచ్చాడు, మళ్ళా డిస్టర్బెన్సెస్, అరాచకం తమిళనాడులో. ఇది ఆయన కామెంట్. సరే, తమిళ వలవన్ విసికే చీఫ్ ఏం మాట్లాడుతున్నాడంటే అన్నామలయ్యన్ని నాటకాలు, కపట వేషాలు. ఇదే మాట ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది. ఎందుకు, అసలు ఏం జరిగింది? చాలా మందికి మరి తెలుగు ప్రేక్షకులకు తెలుసో లేదో, ఒక 2 రోజుల క్రితం అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని రేప్ చేయబడింది. క్యాంపస్లో క్యాంపస్లో రేప్ చేయబడింది. ఇది తమిళనాడు మొత్తం తీవ్ర కలకలం రేపింది. ప్రతిపక్ష పార్టీలు అన్నా డిఎంకే, పిఎంకే, బీజేపీ అన్నీ కూడా నిరసనలు తెలిపటం. బీజేపీ నుంచి అయితే సాక్షాత్తు మనకి గవర్నర్గా చేసినటువంటి తమిళసై సౌందరరాజను నిరసన ప్రదర్శన చేసి అరెస్టు కావటం, ఇవన్నీ చక జరిగిపోయాయి. ఎవరు ఇంతకీ ఈ రేప్ చేసిన వ్యక్తి అల్టిమేట్గా పట్టుకోవటం జరిగింది పోలీసులు. ఇతని పేరు జ్ఞానేశ్వరన్. ఇతని చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంది. 3 భార్యలట. అందులో ఒక భార్య ఈ అన్నా యూనివర్సిటీలో శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా ఉంది. అందుకనే యూనివర్సిటీ ఆయనకి అసలు పూర్తిగా ఎక్కడ ఏమున్నాయనేది పూర్తిగా తెలుసు. 6 నేరాలు కన్విక్టెడ్, అతను నిందితుడని నిరూపించబడింది. ఇంకో 14 నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు. చూడండి, అసలు 5 మహిళలు ఈయనకు వ్యతిరేకంగా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా ఈయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. యూనివర్సిటీ ఎదుట బిర్యానీ స్టాల్ పెట్టుకొని దాని ఓనర్గా చలామణి అవుతున్నాడు. యూనివర్సిటీలోకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఏం పడితే అది చేసేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది ఈయనకి. ఆ పద్ధతుల్లోనే క్యాంపస్లో రెండో రెండో ఒక విద్యార్థిని దారుణాతి దారుణంగా బలాత్కారం చేశాడు. ఇదండి. మరి ఎలా సాధ్యమవుతుందండి ఒక వ్యక్తికి ఇన్ని కేసుల్లో ముద్దాయి కాదు, నిందితుడిగా నిర్ధారించినటువంటి వ్యక్తి, కన్విక్ట్ అయినటువంటి వ్యక్తి, ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి బయట ఎట్లా ఉన్నాడు? అక్కడే ఉంది కిట్కంతా కూడా. ఈయన డిఎంకే సైదాపేట ఈస్ట్ స్టూడెంట్ వింగ్కి డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఈయన గురించి డిఎంకే మ్యాగజైన్ మురసోలి మోరన్లో కూడా ఈయన యాక్టివిటీస్ అన్నీ కూడా వార్తలు, ఫోటోలు కూడా వస్తూ ఉంటాయి. ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి వాళ్ళందరితోటి దిగిన ఫోటోలు. యాక్టివ్, ఆయన పదవి ఉంది డిఎంకే పార్టీలో. ఇదండి. అందువల్ల ఏమవుతుంది, ఎంత నేరాలు ఉన్నా కూడా రౌడీ షీటర్గా రికార్డులో లేదు. తమిళనాట ఇవి కామన్ అయిపోయిందండి. మీరు ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో నేను ఒక వీడియో చేశాను. లావణ్య అనే ఒక అమ్మాయిని అట్లనే హాస్టల్ వార్డెనే నిందితుడిగా అది జరిగితే రేప్ చేసింది అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. అప్పుడు ఏం చేయలేదండి. ఆ వార్డెన్కి వెళ్ళి ఎమ్మెల్యే చాలా గౌరవాలు ఇచ్చాడు. తార్నాథ్ లా అండ్ ఆర్డర్ హారిబుల్ పొజిషన్, మహిళలకి అసలు దిక్కు లేకుండా అయిపోయింది అక్కడ. ఇంతకీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈవిడే బయటికి ఎలా వచ్చిందంటే బాధితురాలే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. బాధితురాలే. సరే, ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రతిపక్షాలు సహజంగానే ఇది చేస్తూ ఉంటాయి. ఇప్పుడండి ఇక్కడ అన్నామలై పాత్ర వచ్చింది. అందరూ భయపడుతుంది అన్నామలై, ఎందుకంటే ఏదో నిరసన ప్రదర్శన చేస్తారు, అరెస్ట్ చేస్తారు, వదిలిపెట్టేస్తారు. అన్నామలై అలా కాదు. అసలు ఆయన
ఆయన పోలీస్ ఆఫీసర్ బేసికల్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్. సో అసలు ఎఫ్ఐఆర్ కాపీ అండి. పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేసింది లీక్ చేశారండి బయటికి. ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి అడ్రస్సు, ఆ అమ్మాయి మొబైల్ నెంబరు, ఆ అమ్మాయి ప్రైవేట్ లైఫ్లో ఎవరితోటి కలిసి స్నేహంగా ఉంటుంది, ఎవరికి ముద్దులు పెట్టిందో కూడా ఎఫ్ఐఆర్లో రాస్తుందా ఆ అమ్మాయి? పోలీసులు చెప్పి రాయించినటువంటి ఎఫ్ఐఆర్. ఆయన చెప్పేది అదే. పోలీసులతో నేను హ్యాపీగా ఉన్నానని కూడా ఎఫ్ఐఆర్లు. అసలు ఈ ఒకటి చట్టం ఏం చెప్తా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు, ఎవరైతే ఇటువంటి కేసుల్లో బాధితురాలు ఐడెంటిటీ ఎటువంటి పరిస్థితుల్లో బయటపడకూడదు, నిర్భయ చట్టం అదే కదా. కానీ మరి పోలీసులు, అన్నామలై చెప్పేది ఏంటంటే పోలీసులే కావాలని లీక్ చేశారు, ఎందుకంటే ఇంకొకరు ఎవరు ఇట్లా వచ్చి కంప్లైంట్ చేయకుండా భయపెట్టడానికి అనేది. ఇది దారుణాతి దారుణంగా ఉంది అసలు. చట్టాలు ఎఫ్ఐఆర్ కాపీ, ఇటువంటి సీక్రెట్గా ఉండాల్సినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో తమిళనాడులో ఉంది. ఆ అమ్మాయి ఎవరో, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆవిడ ఫోన్ నంబర్ ఏంటి, ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందండి. అన్నామలై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అన్నామలై ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుసు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్కి విపరీతంగా వస్తారు, అటు నేషనల్ మీడియా ఇటు లోకల్ మీడియా అందరూ వస్తారు, క్వశ్చన్లు చేసేవాళ్ళు వస్తారు. ఆయనకి ఎంత దీంట్లో వెళ్ళిపోయాడంటే దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకటి లావణ్య కేసు అప్పుడు అట్లయింది, ఇప్పుడు ఈ అమ్మాయి కేసు ఇట్లయిపోయింది. అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా అయిపోయింది, పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది డిఎంకే పరిపాలనలో అని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడికక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ డిఎంకే ప్రభుత్వాన్ని అధికారంలోకి దించిందాకా నేను చెప్పులు తిరిగి ధరించనని చెప్పి అక్కడ చెప్పులు తీసేసి బేర్ ఫూట్తో నడవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి రేపు, ఇది నిన్న జరిగింది, ఇవాళ నేను వీడియో చేసే రోజు నేను ఇంకొకరు శిక్ష విధించుకున్నాడు, ఆయన శిక్ష విధించుకున్నాడు ఈ పరిస్థితులు చూడలేక. ఏంటంటే ఇది మొదటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో భాగమే స్వయంగా ప్రాయశ్చిత్తం చేసుకోవటం అనేది. అందుట్లో భాగం ఏంటంటే 6 కొరడా దెబ్బలు తనే తినేటట్టుగా శిక్ష వేసుకున్నాడు. ఈరోజు అంటే ఆయన నిన్న చెప్పింది, రేపు నేను మా ఇంటి దగ్గర కోయంబత్తూరులో ఇంటి ముందే 6 కొరడా దెబ్బలు నేను కొట్టుకుంటాను. 48 రోజులు దీక్ష చేస్తాను, వ్రతం చేస్తాను. వ్రతంలో ఉపవాసం కూడా భాగమే. ఫిబ్రవరి 2వ వారం లోపల 6 లార్డు మురుగనకి 6 క్షేత్రాలు దివ్యక్షేత్రాలు. 6 దాన్ని అరుపడై వేడు అంటారు. 6 దివ్యక్షేత్రాలు లార్డు మురుగన్. తమిళనాడులో లార్డు మురుగన్ కన్నా మించిన దేవుడు ఎవరు లేరు. సో ఈ 6 దివ్యక్షేత్రాల్ని నేను దర్శిస్తాను. ఈ 48 రోజులు నేను వ్రతంలో ఉండి నేను ఒక్క చెప్పులు కూడా వేసుకోకుండా ఈ వ్రతం పాటిస్తాను ఉపవాసంతో. ఇవి ఆయన తీసుకున్నటువంటి ప్రతిజ్ఞలు, దీక్ష ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో, నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇవాళ వీడియో చూశాను నేను. ఆయన ఆ ఫ్లాగింగ్, విప్పింగ్ అంటాం కదా, అంటే కొరడా పెట్టి కొట్టుకోవటం, తనంతట తను ఇవాళ వైరల్ అయింది. అది ఎక్కడ బట్టినా ఉన్నాయి, చూసుకోండి వీడియోల్లో. ఆయన తనంతట తాను, అది షార్ప్గా ఉందండి, అసలు చూడటానికే భయం వేస్తుంది. ఏదో మొక్కుబడిగా కొట్టుకోలేదు, నిజంగానే తీవ్రంగా ఇట్లా 6 సార్లు 7వ సారి కొట్టుకుంటుంటే వాళ్ళే వచ్చి తీసేశారు. నిజంగా అది చూడటానికి చాలా బాధేసింది నాకు కూడా. అంటే తనకు తాను ఆయన అడిగారు విలేకరులు, ఏంటనంటే నాకు ఎవరి మీద కాదు, ఈ తమిళనాడులో ఇవాళున్న పరిస్థితులకు ప్రాయశ్చిత్తంగా నాకు నేను చేసుకుంటున్నాను. ఇది భారతదేశంలో అనాదిగా ఆచారాలు ఉన్నాయి. కావడి కట్టుకోవటం, వెళ్ళటం గుళ్ళకి, దీక్ష పూనటం, ఇట్లా ఇవన్నీ కూడా ఏది తనకు తాను శిక్షించుకోవటం, ఇవన్నీ ఆ ఆచారాన్ని తిరిగి ఆయన పాటించి ఒక ఏమీ చేయలే అంటే ఎవరినో అనే బదులు నాకు నేను సృష్టించుకుందాం అనే దీంట్లో చేసినటువంటి ఆ వీడియో చూస్తుంటే కళ్ళు చెమలుతున్నాయి ఎవరికైనా సరే. ఇది నిజంగా
వినటానికే బాధగా ఉంది. అన్నామలై లాంటి ఐపీఎస్ ఆఫీసరు ఆ స్థాయిలో తనకి ఇచ్చేసుకోవటం అనేది, దీని మీద ఇప్పుడు తమిళనాట ఏ నోట వన్నా ఇదే మాట. అందుకే అన్నామలై బ్యాక్, అన్నామలై బ్యాక్, అన్నామలై తమిళ రాజకీయాల్ని త్వరలో శాసించే రోజు వస్తూ ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.